అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన చేతిలోనే ఉంది అటవీ పర్యావరణ శాఖ. అయితే ఆ శాఖకు సంబంధించి తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖ వైఫల్యం గురించి, ఆ శాఖ పనితీరు గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ గెజిట్ పత్రికలు రాసుకుంటూ వచ్చిందని కనుక యథావిధిగా చూడండి. మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు, దాంతో మర్నాడు తొక్కిసలాట జరిగింది. బద్వేలులో గుడి కూల్చేస్తే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ప్రజలకు అసౌకర్యం కలగజేస్తున్నారు. మర్యాదగా చెబితే మీకు అర్థం కావట్లేదా? సమస్య ఉంటే నా దగ్గరికి రండి, లేదా డీసీఎం దగ్గరికి వెళ్ళండి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. పోలీసులేమో పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు, అటవీ శాఖ అధికారులు మాత్రం ఎంత చెప్పినా మార్పు రావడం లేదు అని కలెక్టర్ల సమావేశంలో అటవీ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. మీలాంటి ఆలోచన విధానం వల్లే తీవ్రవాదులు, ఇతర సమస్యలు వచ్చింది. ఎంత పెద్ద పదం! మీలాంటి అధికారుల వల్ల, మీలాంటి ఆలోచన ఉన్న వాళ్ళ వల్లే తీవ్రవాదులు, ఇతర సమస్యలు వచ్చింది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ కూర్చోబెడితే దారికి వస్తారు అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. మిమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది నేనే అని చెప్పి సీఎం మండిపడ్డారట. నేను ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళను మొదటిసారి చూస్తున్నా. మీ అటవీ శాఖపై వరుస పెట్టి ఫిర్యాదులు వస్తున్నాయి, పద్ధతి మార్చుకోవాలి అని చెప్పి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? ఇది అధికారుల తప్పిదమేనా? ఆ సంబంధిత శాఖ మంత్రి ఏమి ఉండదా? అంటే ఓవరాల్గా ఆ మొత్తం శాఖ విఫలమైనట్లే కదా, ఆ శాఖ మంత్రి కూడా విఫలమైనట్లే కదా. ఆ శాఖ మంత్రి కూడా విఫలమైనంటే ప్రభుత్వం విఫలమైనట్లే కదా. ఇప్పుడు ఏదైనా మంచి జరిగితే అది మా గొప్పతనం అని, ఒక చెడు జరిగితే అది అధికారులని చెప్పి తోసేయలేం కదా. ఈ అటవీ శాఖ తీవ్రంగా విఫలం చెందుతుంది అంటే చెందకుండా నడిపించడం కోసమే కదా కన్సర్న్ మినిస్టర్ ఉండేది. ఆ మినిస్టర్ని కానీ చక్కగా నడిపించడం కోసమే కదా ముఖ్యమంత్రి గారు ఉండేది. ఓవరాల్గా ఇది ప్రభుత్వ వైఫల్యం కదా. అంటే ఈ సంబంధిత మంత్రిత్వ శాఖ వైఫల్యం వల్ల తీవ్రవాదులే తయారవుతారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేయడం, ఆ శాఖ ఏ స్థాయిలో విఫలం చెందిందో జస్ట్ ఇమాజిన్.